చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెబుతున్నాను. పేద ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరూ వేస్తేనే ఒక సీఎం అవుతారు ఎవరైనా సరే. సీఎం వ్యక్తి మా ఓట్లతో సీఎంగా కూర్చొని విమర్శించకూడదు, అందరినీ ఒకటిగా చూడాలి. ఒక ఎస్సీలుగా పుడతారా, ఒక మాదిగలుగా పుడతారా అనే సీఎం ఈ రాష్ట్రానికి అంత అవసరం అంటావా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు అనుభవించి మరి పార్టీ పెట్టుకొని మరి పార్టీని ఇంప్రూవ్ చేసుకొని 160 సీట్లు కొట్టుకొని మరి సీఎం అయ్యాడు. అసలు సీఎంని మరి నువ్వు ఎదవా దొంగ అంటే అది సీఎం అనే బానిస అసలు పథకమేనా? అది పదమేనా? అది చంద్రబాబు నాయుడికి అది నైక్యత ఉందా? ఆ చంద్రబాబు నాయుడు అనేవాడు సీఎంగా రాష్ట్రానికి పనికొస్తాడా? ఒక సీఎం అంటే ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఒక వార్డు నెంబర్గా నిలబడితేనే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు అమ్మ మీకు రోడ్డు వేసాను, నేను మీకు పింఛన్లు ఇప్పించాను, మీకు అవి చేశాను ఈ చేశాను, నాకు ఓటు వేయనని ఓటు నెంబర్గా గెలుస్తాడు. అట్లాంటి మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి నేను 35 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి మరి 4 సార్లు సీఎం చేశానని చెప్పి మరి ఇదిగో మీ గ్రామానికి ఇది చేశాను, మీ ఇంటికి ఇది ఇచ్చాను, నేను ఇది రుణమాఫీ చేశాను, ఇది చేశాను, నేనేం తక్కువ చేశాను, మీ అందరం నా బిడ్డలాగా చూస్తున్నాను, నాకు ఓటేయనని అనే దమ్ముందా చంద్రబాబు నాయుడికి? అదే జగన్మోహన్ రెడ్డి మీకు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న దమ్ముండ మగాడు ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రపంచ దేశాల్లోనే రాష్ట్రాల్లోనే అలాంటి సీఎం ఉండబోడు. అసుంటి వ్యక్తి కోసం ఈ ప్రజలందరూ వచ్చి అసుంటి వ్యక్తిని గెలిపించుకుంటారు. కానీ మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం అంటావా? మరి సీఎం కావాలని పవన్ కళ్యాణ్ ఎంతో తాపత్రం పడుతున్నాడు. తప్పులేదు 175 సీట్లు గెలిచి అభ్యర్థుల్ని పెడితేనే 175 గెలిస్తేనే సీఎం అవుతాడు. 5 సీట్లు 6 సీట్లు నిలబెడితే 5 సీట్లు 6 సీట్లకి ఎవరైనా ఇస్తారా? వార్డు నెంబర్లకి 12 మంది ఉంటే 12 మంది చూపిస్తేనే ప్రెసిడెంట్ అవుతాడు. నువ్వు ఎట్లా సీఎం అవుతావు? ఏ లెక్కలో సీఎం అవుతావు? మరి ఈ అందరినీ కులాన్ని కించపరుతానికి వచ్చే ప్యాకేజీ తీసుకునే పవన్ కళ్యాణ్ కానీ ఇసుంటి మాటలు ఎవరో నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు కానీ బీజేపీని కానీ పవన్ కళ్యాణ్ కానీ నమ్మొద్దు. ఇదిగో నేను మీకు చేశాను, మీ బిడ్డని నన్ను గెలిపించుకోండి, నన్ను చూడండి. ఎమ్మెల్యేని మార్చాడు, ఎంపీని మార్చాడు. అవి కొన్ని కారణాల వల్ల మార్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డిని చూసి మనం ఓటు గెలిపించుకోవాలి కానీ ఎమ్మెల్యేని ఎంపీని కాదు. అది నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడికి ఒక పదవిలో కూర్చున్న వాళ్ళు ఒక మంచిగా ఒక మానవత్వంగా మాట్లాడే వ్యక్తి కావాలి.